కేటీఆర్ గారు, లోకేష్ గారు ఊర్లో ఎవరు బెస్ట్ అంటావు? కేటీఆర్ గారు అన్న. ఏ లెక్కన అంటే మీరు ఏ వైపున అడుగుతున్నారు అంటే దేని పరంగా? నాయకులుగా అయితే కేటీఆర్ గారు. ఎందుకంటే ఒక నాయకునికి ఉండాల్సిన సమర్థత సత్తా కేటీఆర్ గారికి ఉంది. అంతే అంట. రెండే లక్షణాలు. రెండే. అంటే ఏ నాయకుడికైనా కావాల్సింది ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడంలో కానీ డెవలప్మెంట్ పరంగా కానీ ఆలోచిస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు లక్షణాలు ఉండి సీఎం అయ్యాడు కదా, మరి వీళ్ళిద్దరు కాలేదు కదా ఇంకా సీఎం. అంటే ఇంకా వాళ్ళ ఫాదర్ ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారు బతుకున్నంతసేపు కేసీఆర్ గారు సీఎం అని తెలంగాణ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఇంకా ఆ ప్లేస్ లో హరీష్ రావు గారు కాదు, ఇంకా ఎవరిని కూడా ఉంచుకోవట్లేదు బీఆర్ఎస్ పార్టీ నుండి. సో కేటీఆర్ 34 దాకా నేనే అని రేవంత్ రెడ్డి గారు కళాఖండగా చెబుతున్నాడు. దాని గురించి ఏమంటారు? ఎవరు అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది అన్న. దానిలో మనం తప్పవటానికి లేదు. ఎందుకంటే ఆయనకున్న ఇప్పుడు పనితీరు, వాళ్ళ నాయకులకు ఉన్న పనితీరు, ఆయన అంటే వాళ్ళ పార్టీలో ఉన్న సిన్సియారిటీ, ఆయన లెక్కలు ఆయన వేసుకుంటున్నారు. ప్రజల లెక్కలు ప్రజలు వేసుకుంటున్నారు. ఎందుకంటే 420 హామీలు ఇచ్చారు, మరి 4 కూడా హామీ అమలు చేయట్లేదు. మరి ఎందుకంటే ఇప్పుడు చూడండి, ప్రతి విషయంలో కూడా అంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం బయటపడుతుంది. మొన్న జరిగిన ఈ అత్యాచార ఘటన అయితేంది, ప్రతి దాంట్లో కూడా క్లియర్గా. ఎందుకంటే ఇప్పుడు అత్యాచారం జరిగి దగ్గర 3-4 నెలలు అయిపోయింది. డిసెంబర్ 31 రోజు జరిగిందన్నారు ఏదో పార్టీ. ఆ రోజు ఎందుకంటే డిసెంబర్ 31 రోజు ప్రతి ఒక్కరు తాగుతారు. సో ఆ రోజు పార్టీ సెలబ్రేషన్సా ఏదో అందరు కలిసారు, గెట్ టుగెదర్ మీటింగ్ అంటే ఫ్రెండ్స్ అందరూ కలిసారు. ఆ రోజు సంఘటన జరిగిందని ఇప్పుడు బాధితురాలు 3 నెలల నుండి కూడా తిరుగుతున్నా కూడా పోలీసులు స్పందించట్లేదు. చివరిగా నరేంద్ర మోడీ గారి స్పందన ఉంది. సో ఆ రోజు మేము స్పందిస్తామని చెప్పారు. ఘటన జరిగిన ఇన్ని నెలలు కూడా తిరుగుతున్నా కూడా ఒక డబ్బున్న వ్యక్తి 500 కోట్ల ఆస్తిపరుడు తిరుగుతుంటేనే పట్టించుకోవట్లేదు. సామాన్యులు మనం తిరిగితే ఎక్కడ పట్టించుకుంటారు చెప్పండి? అంటే తెలంగాణలో గత ప్రభుత్వం విధానం బాగుందా, ఇప్పుడు బాగుంది అంటారా? టోటల్ గా గతంలో బాగుంది. మరి ఇప్పుడు ఫ్రీ పథకాలు, ఉచిత బస్సు చాలా మంది ఉపయోగించుకుంటున్నారంట, వేస్ట్ అంటావు? వేస్ట్ అని కాదు, ఉపయోగించుకుంటున్నారు. కానీ దానికి ఒక ఏజ్ లిమిట్ అనేది పెట్టాలి. ఏజ్ లిమిట్ ఇప్పుడు వాళ్ళే కదా. గతంలో మనం చూసినట్టయితే కేసీఆర్ గారు 100 ఎకరాలను కూడా రైతు బంధు ఇచ్చారు, కొంత తగ్గించాలి అన్నారు. ఇది కూడా అంతే. ఎందుకంటే చదువుకునే పిల్లలకి ఇవ్వాలి, వృద్ధులకి ఇవ్వాలి. ఓకే. అట్లాగే లోకేష్ గారు గురువుల్లో మార్పు తెచ్చాడు, గురువుల్ని సింగపూర్ పంపించారు, గవర్నమెంట్ స్కూల్లో ర్యాంకులు వచ్చినాయని గొప్ప చదువుతున్నారు. నిజమేనంటారు అదంతా? అది ఒకటండి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో వస్తూనే ఉంటాయి ప్రతి, అంటే కాకపోతే ప్రతిభ ఉన్న విద్యార్థులు సాధిస్తుంటారు. అది దానికి లోకేష్ బాధ్యత తీసుకొని ముందుకి నడిపెట్టలే కదండి. అంటే గవర్నమెంట్ స్కూల్లో ఎప్పుడు వచ్చింది లేదు కదా అన్ని ర్యాంకులు అంటున్నారు. అదే అంటానండి. అంటే దానికి విద్యార్థులు చదువుడు ఉంటుంది. ఇప్పుడు గతంలో మనం చూసాము, వీధి లైట్ల కింద అంబేద్కర్ చదువుకున్నాడు. ఇప్పుడు అలాంటి మహానుభావుడు ఇప్పటికి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా ఎవరు పుట్టట్లేదు. అంటే అది విద్యార్థుల ప్రతిభ. నెక్స్ట్ సార్ రావచ్చు, రాకపోవచ్చు, కానీ విద్యా వ్యవస్థను పటిష్టంగా నడిపిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. టోటల్ గా లోకేష్ గారు ముందు ముఖ్యమంత్రి అవుతారా, కేటీఆర్ గారు ముందు అవుతారా నీ ఉద్దేశం? చెప్పాను కదండి, కేసీఆర్ గారు బ్రతికున్నంత వరకు కేసీఆర్ గారే. కేటీఆర్ గారికి అవకాశం లేదంటే అప్పుడు దాకా.